ఈ సమ్మిట్కి వచ్చారు కదా, సో సమ్మిట్ ఎలా అనిపిస్తుంది? ఈ సమ్మిట్ వల్ల యాజ్ ఎ స్టూడెంట్ మీకు ఎలా యూజ్ అవుతుంది? యాక్చువల్లీ ఈ మొత్తం ఈ సమ్మిట్లో మేము వర్క్ చూసింది అయితే టోటల్ ఏపీ ఫ్యూచర్ ఎలా ఉంటుందని చూపించారు. దాన్ని బట్టి మాకు కంపెనీస్ ఎలా ఉంటాయి, మా ఫ్యూచర్లో మేము ఎలా ఏ సెక్టర్ వైపు వెళ్తే మాకు వస్తుంది యూజ్ అవుతుంది అన్నట్టుగా మాకైతే ఒకటి అర్థం అయితే వచ్చిందంటే ఇప్పుడు ఏఐ కానీ ఏ టెక్నాలజీ ఫుల్ బేస్డ్ మొత్తం అగ్రికల్చర్ కూడా ఏఐ హెల్ప్ మొత్తం ఇవన్నీ ఉండడం వల్ల మాకు అనిపించింది అంటే మా ఏ సెక్టర్ యూజ్ చేసుకుంటే ఎలా ఉపయోగపడుతుంది అని అనిపిస్తుంది. ఈ సమ్మిట్ ద్వారా వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదంటే ఏదైతే కొత్త కంపెనీస్ కానీ ఏఐ సంబంధించినటువంటి కంపెనీస్ కానీ వీటి వల్ల అంటే మీ ఎంప్లాయ్మెంట్కి ఎలా ఉపయోగపడుతుంది? ఎంప్లాయ్మెంట్ అయితే చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు మనం చూసుకుంటే అయితే మొత్తం ఏపీ స్టూడెంట్స్ అందరూ హైదరాబాద్ కానీ లేకపోతే బెంగళూరు కానీ వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు కంపెనీస్ లేవు. మెయిన్ పాయింట్ ఇప్పుడు టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఆటోమేటిక్గా ఇక్కడికి వస్తున్నాయి. గూగుల్ చాలా మా 2 years మా ఎంబీఏ అయ్యేటప్పటికైతే మాకు అనిపించేది మాక్సిమం మేము ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు. వేరే వాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ ఆటోమేటిక్ సివిల్ కానీ ఇప్పటివరకు మెక్ కానీ ఇక్కడ జాబ్స్ ఉండవు. ఇప్పుడు మనకి కోర్ జాబ్స్ వచ్చి గ్రీన్ పార్క్స్ అంటున్నారు. సో సివిల్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, మెక్ కూడా ఉపయోగపడుతుంది. సో నాకు తెలిసిన ఇంజనీర్స్ కానీ మా ఎంబీఏ స్టూడెంట్స్ కానీ ఎవరికైనా ఈ ఫీల్డ్ ఏఐ కానీ ఏదైనా సరే ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. వైజాగ్ని ఒక హబ్గా చేస్తాం, ఎంప్లాయ్మెంట్ హబ్గా చేస్తాం, లేదంటే ఏఐ హబ్గా చేస్తాం. సో మీకే ఎంత యూజ్ అవుతుంది, లేదంటే ఇలా జరిగితే మీకు ఎంత బాగుంటుంది? ఇప్పుడు మాకనే కాదు కానీ ఇప్పుడు నిజంగా వైజాగ్ కనుక ఒక ఇలా హబ్ కింద తయారవుతుంది, ఇంకో హైదరాబాద్ కానీ ఇంకో వైజాగ్ లో తయారైతే కంప్లీట్ ఏపీకి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, టూరిజం పెరుగుతుంది. ఈ సిటీ వైజాగ్ అనేది కంప్లీట్ డెవలప్మెంట్ అవుతుంది, ఏపీకి మన ఎకానమీ పెరుగుతుంది. సో ఓవరాల్ మొత్తం ఏపీ కంటే డెవలప్మెంట్ వస్తుందని నా ఉద్దేశం. సో ఈ డెవలప్మెంట్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎవరి మీద డిపెండ్ అంటే ఇప్పుడున్న గవర్నమెంట్లో ఎవరు వీటి కోసం ఎక్కువగా కష్టపడుతున్నారు? ఏదైతే ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడం కానీ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావడంలో ఆ స్ట్రగుల్ కానీ ఎవరు ఫేస్ చేస్తారు? యాక్చువల్ మొత్తం అంతా గవర్నమెంట్దే కదా. ఎందుకంటే ముందు ఒకసారి ఆల్రెడీ ప్లాన్ చేశారు కానీ అవ్వలేదు, మధ్యలో మళ్ళీ ఆగిపోయింది. దానివల్ల ఇంత డిలే అంటే యూత్కి అన్ఎంప్లాయ్మెంట్ వల్ల కారణం అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ తీసుకొస్తున్నారు, చేస్తే బాగుంటుంది, చెయ్యాలని అనుకుంటున్నాం. చేస్తే మాత్రం ఫుల్ ఎంప్లాయ్మెంట్ అయితే ఉంటుందని అనుకుంటున్నాం. ఇక్కడ పాలిటిక్స్ ఇంక్లూడ్ చేయొద్దు కానీ ఐటీ మినిస్టర్స్గా లాస్ట్ టైం ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ ఉన్నాడు. నారా లోకేష్ ఐటీ మినిస్టర్గా ఎంతవరకు తన ఎఫోర్ట్ ఇస్తున్నాడు, తను ఎంతవరకు తను ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావద్దు, ఐటీని డెవలప్ చేయగలుగుతాడు? ఒకటే ఎగ్జాంపుల్ గూగుల్ని తీసుకొచ్చారు కదా, అది ఎక్కడికైనా వెళ్ళొచ్చు, బెంగళూరు వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, డెవలప్ అయిపోయింది, ముంబై కూడా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడికి వచ్చి డెవలప్ అవుతుంది అంటేనే మనకి బిగ్గెస్ట్ స్టెప్ అనుకోవచ్చు. చాలా కంపెనీస్ వచ్చాయి. ఇప్పుడు చూసుకుంటే ఇక సిఐలో ప్రెజెంట్ చేశారు, మనకి ఎన్ని కంపెనీస్ వచ్చాయి, దాని నుంచి ఏవేవి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. సో దాన్ని బట్టి తన ఎఫర్ట్ ఏంటో కంపేర్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. లాస్ట్ ఇయర్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, తన ఎఫర్ట్ ఏంటో కూడా మనం చెప్పక్కర్లేదు, తనే చూపిస్తున్నారు రిజల్ట్స్ ఏంటో. యాజ్ ఎ వైజాగ్ సిటిజన్గా లాస్ట్ టైంలో మీకు ఇక్కడ కొత్తగా ఒక ఐటీ కంపెనీ వచ్చింది, ఒక ఐటీ ఇన్వెస్ట్మెంట్ జరిగింది, ఏదైనా మీరు నోటీస్ చేశారా? ఇప్పుడు చూపించిన దాని ప్రకారం అయితే టీసీఎస్ ముందు అంటే ఇప్పుడు వస్తుంది, స్లోగా వస్తున్నాయి. కాగ్నిజెంట్ వచ్చింది, చాలా కంపెనీస్ వచ్చాయని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా కంపెనీస్ వచ్చాయి, మేము స్టార్టింగ్ ఇన్ని ఉండేవి కాదు కానీ ఇప్పుడు స్లోగా చాలా ఎక్కువ కంపెనీస్ వచ్చాయి. అంటే సిఎస్సి కానీ ఏ సెక్టర్స్ అన్న ఇంజనీరింగ్ వాళ్ళకి బాగా వచ్చిందని అనిపిస్తుంది. యూత్ అంతా కూడా సాటిస్ఫై అవ్వచ్చు అంటారా? ఫర్దర్గా రాబోయే నెక్స్ట్ 2 yearsలో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, మనం జాబ్ సీకింగ్ కోసం అనదర్ స్టేట్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటే వచ్చేసిన తర్వాత అప్పుడు అవ్వచ్చు అని అనిపిస్తుంది. ఇంకో 2 yearsలో నిజంగా ఇలా అవుతే అప్పుడు కనుక సాటిస్ఫై అవ్వచ్చు వాళ్ళు కూడా. ఎందుకంటే అప్పుడు ఆటోమేటిక్గా యూత్ వచ్చేస్తారు ఇక్కడికి. మన ఏపీలో మనం ఉంటున్నాం, మన ఫెసిలిటీస్ మనకు ఉన్నాయన్న ఉద్దేశం మనకు ఉంటుంది. కాబట్టి స్టిల్ రైట్ నౌ మీ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఏంటి, ఎలా ఉంది? అంటే నమ్మకం ఉండట్లేదు, డెవలప్మెంట్ వస్తుంది, కంప్లీట్ అయ్యాక ఓకే కంప్లీట్ అయ్యింది అనుకునే ఉద్దేశంలో ఉన్నాం మేము. ఎందుకంటే ఒకసారి ఇలాగే ప్లాన్ చూపించారు, ప్లాన్ అవ్వలేదు కదా, ఇప్పుడు మళ్ళీ ప్లాన్ చూపిస్తున్నారు, విజన్ మేము చూస్తున్నాము, అవుతే చాలని అనుకుంటున్నాము. ఇది యాక్చువల్గా ఇది మా హోమ్ టౌన్లో ఇప్పుడు కంపెనీస్ వస్తున్నాయి, వీఆర్ హ్యాపీ. బట్ మేము పాస్డ్ అవుట్ అయినప్పటికీ వస్తాయో లేవో తెలియదు, అంటే జాబ్స్ ఉంటాయో ఉండవో. బట్ ప్రెసెంట్ అయితే మార్కెట్లో జాబ్స్ అయితే లేవు. బట్ ఈ సమిట్ వల్ల జాబ్స్ అనేవి ఇంక్రీస్ అవుతాయని అనుకుంటున్నాం, మాకు జాబ్స్ వస్తాయని అనుకుంటున్నాం. సో ఇప్పటికే కొన్ని ఐటీ కంపెనీస్కి ఇక్కడ తీసుకురావడం చూసాం, అంటే కాగ్నిజెంట్ లాంటివి కానీ లేదంటే ఇవన్నీ తీసుకురావడం చూస్తున్నాం కదా. సో మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నారు, మీకు మేబీ నెక్స్ట్ ఇయర్కి ఖచ్చితంగా ఇక్కడ ప్లేస్మెంట్స్ దొరకడానికి స్కోప్ ఉంది. సో బిఫోర్ దట్ అంటే ఈ ఐటీ కంపెనీస్ రాకముందు అప్పుడు ఏదైనా ఐటీ సెక్టార్లో జాబ్ కావాలంటే ఇటు బెంగళూరు హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి కదా. సో ఇప్పుడు హోమ్ టౌన్లో ఉండి జాబ్ చేసుకునే ఒక స్కోప్ అయితే గవర్నమెంట్ ఇస్తూ ఉంది కదా. సో హౌ యూ ఫీల్? ఇట్స్ అ బెటర్ ఆప్షన్ ఫర్ అస్. అంటే మూవ్ అవ్వక్కర్లేదు, మా పేరెంట్స్తో ఉండొచ్చు, అండ్ బై ద వే మేము జాబ్ కూడా చేసుకోవచ్చు.
సమ్మిట్ అయితే అంటే ఒక్కొక్క యూనిక్ ఐడియా వస్తుంది, ఒక్కొక్క స్టార్టప్ ఐడియా వస్తుంది, కొత్త కొత్త స్టార్టప్స్ చేస్తారు అనిపిస్తుంది. మాకు కూడా వేరైనా ఈ ఐడియాస్ అన్ని విన్నాక మాకు కూడా కొత్తగా ఒక ఐడియా అనేది వస్తుంది. స్టూడెంట్స్కి ఎలా యూజ్ అవుతుంది? అంటే ఒక్కొక్కరు ఇప్పటి వరకు ఏంటి ఈ సమ్మిట్స్ ఏమి అంతగా అవ్వలేదు. ఇప్పుడు మేము రావడం వల్ల మాకంటూ ఒక ఎక్స్ప్లోరేషన్ వస్తుంది. వీళ్ళందరినీ ఫారెన్ డెలిగేట్స్ని చూడడము, ఇలాంటి కొత్త కొత్త ఐడియాస్ చూడడం వల్ల మాకంటూ కొంచెం ఎక్స్ప్లోరేషన్ వస్తుంది. యాజ్ ఏ ఐటీ స్టూడెంట్గా ఇప్పుడు ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ ఐటీ స్టూడెంట్స్ కోసం లేదంటే ఐటీ డెవలప్మెంట్ కోసం ఎలా వర్క్ చేస్తారు? అతనైతే చాలా బాగా వర్క్ చేస్తున్నారు. అతను వచ్చిన కానుండి అయితే డెవలప్ చేయడానికే చూస్తున్నారు. కంపెనీస్ అయితే తెచ్చారు. బట్ నెక్స్ట్ 5 years కూడా అతను ఉంటే మేబీ డెవలప్ అవుతుంది. బట్ అతను రాకపోతే మాత్రం కొంచెం కష్టం. ఏపీ మళ్ళీ డౌన్ఫాల్ అవ్వచ్చు. నెక్స్ట్ 5 years అయితే మళ్ళీ అతనే ఉండాలి. క్యాపిటల్ గురించి అంటే అమరావతి ఆల్రెడీ కొంచెం డెవలప్ చేశారు. వైజాగ్ అని అన్నారు అప్పుడు. బట్ వైజాగ్ పాపులేషన్ ఎక్కువ, మళ్ళీ ప్లేస్ కూడా మళ్ళీ క్యాపిటల్ అయితే మళ్ళీ ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్స్ అవన్నీ అవుతుంటాయి. అమరావతి అయితే బెస్ట్ అనిపిస్తుంది. సమ్మిట్ అయితే ప్రెసెంట్ బాగానే అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఇక్కడ రావడానికి. అంటే ఈ సమ్మిట్లో పాలు పంచుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే కొంచెం నాలెడ్జ్ కూడా తెలుస్తుంది, గెయిన్ చేయాలని ఏంటి ఇది అనేది. మనకు బయట కూడా కొంచెం ఇవి పెట్టారు కదా, ఇలా కంపెనీస్ ఇలాగ ఉంటాయి అంటే ఎగ్జాంపుల్ చూపించారు. సో దానివల్ల ఓకే వైజాగ్ కూడా డెవలప్ అవుతుంది అనే హోప్ ఒకటి వచ్చింది. అంటే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాం వైజాగ్లో అలా కంపెనీస్ రావాలని. సో యాజ్ ఏ స్టూడెంట్స్గా ఇవన్నీ కూడా నెక్స్ట్ రాబోయేటువంటి నెక్స్ట్ 2-3 yearsలో కూడా ఇక్కడ ప్లేస్మెంట్స్ మీరు జాబ్ చేసుకోవడానికి మీకు ప్లేస్మెంట్స్ కోసం ఇక్కడే మీకు అవకాశాలు దొరికేటువంటి అవకాశాలు అంటే ఒక హోప్ ఒక స్కోప్ అయితే కనిపిస్తుంది కదా. సో దాని గురించి అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మన వైజాగ్లో అంటూ ఒక 3-4 కంపెనీస్ మించి ఎక్కువ కంపెనీస్ లేవు. ఆంధ్ర టు తెలంగాణ కంపారిజన్ చేస్తే తెలంగాణకి చాలా ఎక్కువ ఉన్నాయి. హోప్ కూడా ఉందంటే ఇప్పుడు మనం టీసీఎస్ అప్లై చేయాలనుకున్నాం అనుకోండి, ఒక వెబ్సైట్కి వెళ్ళి ఇప్పుడు మనం ఎగ్జామ్ రాయడానికి ఒక స్టేట్ని ఎంచుకొని అక్కడికి వెళ్ళి మనం రాసి రావాలంటే ఇన్కమ్ ఎక్కువ అయిపోద్ది, అలాగే హోప్ తక్కువ అయిపోద్ది. మనకు వస్తుందా రాదా అనేది తగ్గిపోద్ది అనమాట. ఒకవేళ ఇక్కడే టీసీఎస్ కనుక అంటే నార్మల్గా మన వైజాగ్లో టీసీఎస్ అనేది ఉన్నది అనుకోండి, మనం ఇంకా వేరే స్టేట్కి వెళ్ళి ఎగ్జామ్ రాసేంత ఇది మనకు ఉండదు. ఇక్కడికే వచ్చి ఇక్కడే కంపెనీ ఉంది కాబట్టి ఇక్కడే వెళ్ళి ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ క్రాక్ చేసి ఓకే వైజాగ్లో నేను ఒక కంపెనీలో ఇంటర్వ్యూ క్రాక్ చేశానన్న ఇది మనకి గుర్తింపు ఉంటుంది కదా. అంటే మనకి మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతాం కదా. అలాగే కంపెనీస్ కూడా వస్తున్నాయి కాబట్టి మేమే కాకుండా 1,00,000 కోటి మంది స్టూడెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడ కంపెనీస్ వస్తున్నాయని. అలా రీసెంట్ టైమ్స్లో మనం చూసాము లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ స్టూడెంట్స్ ఏమంటే జాబ్స్ రావట్లేదని ఎప్పటి నుంచో ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు ఇంట్లో ఉండిపోయి వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా ఎలాంటి ఎంప్లాయ్మెంట్ లేకుండా పేరెంట్స్ బర్డెన్ అయిపోయి స్టూడెంట్స్ సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం కానీ వాళ్ళ ఆత్మహత్య చేసుకోవడము వాళ్ళకి వాళ్ళే ఉరేసుకోవడం అవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్స్ కానీ లేదంటే గూగుల్ డేటా సెంటర్ వల్ల దానికి రిలవెంట్ గా ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ కూడా రావటం, మీరు అన్నటువంటి టీసీఎస్ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా రెడీ అయ్యారు కదా. సో వీటన్నిటి తర్వాత ఈ గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్, కాగ్నిజెంట్ ఇవన్నీ వస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే వైజాగ్ ని మీరు ఎలా అయితే ఇప్పటివరకు చెప్పారు, సో ఫర్దర్ గా నెక్స్ట్ 2-3 years or 5 years లో అలా చూడబోతున్నారు కదా. సో ఏమనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఇక్కడ వైజాగ్ లో నేను ఇక్కడ ఉన్నందుకు ఓకే ఈ గవర్నమెంట్ వల్లైనా మనకి డెవలప్మెంట్ అవుతుంది, అలాగే కల్చర్స్ ఉంటాయి, అన్ని ఇంకా ఇది అవ్వచ్చు. అలాగే ఇన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం గర్ల్స్ కూడా కొంచెం సెక్యూరిటీ కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో చూస్తున్నారు కదా, గర్ల్స్ కి అసలు ఫ్రీడమ్ అంటూ లేదు, బయటకు రావాలన్నా కూడా భయపడుతున్నారు. ఉండాలి, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, వాళ్ళకి వెహికల్స్ ప్రొవైడ్ చేయడం, ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయడం అవన్నీ ఉండాలన్నమాట. గర్ల్స్ కనే కాదు మెన్స్ కి కూడా ఉండాలి, ఇద్దరికి ఉండాలి. సో ఇదంతా అంటే ఇప్పుడు ఈ సమ్మిట్ జరగడానికి లేదంటే వైజాగ్ లో ఇన్ని ఐటీ కంపెనీస్ రావడానికి మెయిన్ రీజన్ ఐటీ మినిస్టర్ కదా. సో ఓవరాల్ అంటే ప్రీవియస్ ఐటీ మినిస్టర్ అనేది పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా అట్ ప్రెసెంట్ ఐటీ మినిస్టర్ వర్కింగ్ ఎలా అనిపిస్తూ ఉంది, తన గవర్నెన్స్ ఎలా అనిపిస్తుంది? ఆయన చేసింది ఫస్ట్ పాయింట్ చాలా బెస్ట్ పాయింట్ అన్నమాట. స్టూడెంట్స్ కోసం ఆలోచించి ఆయన అంటూ తన ఓన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఆయనకి ఎలాంటి లోటు లేకుండా మేము కూడా దాన్ని ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ సమ్మిట్ ఎలా అనిపిస్తుంది స్టూడెంట్గా? ఈ సమ్మిట్ మీకు ఎలా ఉపయోగపడుతుంది? ఈ సమ్మిట్ వచ్చేసి యాక్చువల్లీ మాకు కొత్త ఫస్ట్ టైం రావటం ఇండస్ట్రీ సమ్మిట్ అనేది. లాట్ ఆఫ్ కంపెనీస్ అనేవి ఏపీ డెవలప్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. దీనివల్ల కేవలం ఎకనామిక్ డెవలప్మెంటే కాకుండా స్టూడెంట్గా చెప్పాలంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అందరూ ఐదర్ బెంగళూరు ఆర్ ముంబై వేరే సిటీస్కి వెళ్ళిపోతున్నారు తప్పితే ఇక్కడ ఆంధ్రాలో ఉండి ఆంధ్రాలో చదువుకుని ఇక్కడ డెవలప్మెంట్ అనేది లేదు. సో ఈ కంపెనీస్ అనేవి ఇక్కడ ఉండటం వల్ల
స్కోప్ లేదు. అందుకని ఈ కంపెనీస్ అన్ని ఇక్కడ రావటం, ఈ సమ్మిట్ జరగటం వల్ల పార్ట్నర్షిప్ అనేది పెరగటం వల్ల మనకి డెవలప్మెంట్ ఉంటుంది, సపరేట్గా ఏపీ డెవలప్మెంట్ బాగుంటుంది అన్నమాట. సో ఓవరాల్ అంటే ఈ సిఐ సమ్మిట్ ద్వారా ఆల్మోస్ట్ ఐటీ ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా వైజాగ్ తీసుకొస్తా ఉన్నాం, ఐటీ హబ్గా చేస్తాం, ఐటీని ఒక బెంగళూరు లాగా, ఒక హైదరాబాద్ లాగా వైజాగ్ని క్రియేట్ చేస్తామని చెప్తా ఉన్నారు కదా. సో ఇది మీ నెక్స్ట్ ఫర్దర్గా రాబోయేటువంటి నెక్స్ట్ 2-3 yearsలో ఎంప్లాయ్మెంట్ ఇక్కడ వైజాగ్లో ఉన్నవారు కాకుండా ఆల్ ఓవర్ స్టేట్ అంతా కూడా ఇక్కడే జాబ్ చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తూ ఉన్నారు కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది? షూర్లీ చెప్పాలంటే బెంగళూరు వెళ్ళాలి లేదా అక్కడ హైదరాబాద్ వెళ్ళాలి అని అంటే ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అక్కడ ఉండాలి. స్టూడెంట్కి ఇక్కడ జాబ్ వస్తే ఇక్కడ సెటిల్ అవ్వడం వేరు. బెంగళూరు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఉండి అంటే వచ్చే జీతం తక్కువ కానీ అక్కడ ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోతుంది. బట్ మన స్టేట్లో ఉండి యాజ్ ఎ స్టూడెంట్గా మనకి యూజ్ అయ్యేలాగా అండ్ మన ఎకనామిక్ డెవలప్మెంట్ బాగుండేలాగా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం కూడా గవర్నమెంట్ తీసుకొస్తా ఉంది కదా. గవర్నమెంట్ అసలు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడంలో లేదంటే నెక్స్ట్ జనరేషన్స్ కి జాబ్స్ జనరేట్ చేయడంలో గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్? ఈ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల జరిగే వర్క్ కానీ తెలుస్తుంది. కాకపోతే అది కంప్లీట్ సక్సెస్ అయ్యి మమ్మల్ని ఎంప్లాయ్మెంట్ లోకి తీసుకుంటే గనక వీఆర్ వెరీ హ్యాపీ. ఈ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు పనితీరు ఎలా ఉంది? లోకేష్ గారు చూస్తున్నాం కదా, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కానీ ఇన్ఫోసిస్ కానీ అన్ని చూస్తున్నాము. ఇంకా అమరావతి కూడా బాగా డెవలప్ అయ్యి ఇంకా చాలా కంపెనీస్ వచ్చి మనం డెవలప్ అవుతే వెరీ వెల్, అంటే వేసిన ఓటు యూజ్ అయిందని అనుకుంటాను. సో యాజ్ ఎ స్టూడెంట్ అమరావతి పైన మీ అభిప్రాయం? అమరావతి యాక్చువల్లీ ఇట్స్ వెరీ ప్లాన్ సిటీ అవుతుంది కరెక్ట్గా చేస్తే. కాకపోతే అంటే ప్రతిసారి ఒక ప్లాన్ అనుకోవడం, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రాబ్లం రావడం అని అవుతూ వస్తుంది. కానీ ఈసారి కనుక కరెక్ట్గా చేస్తే విజనరీ 2047 కల్లా అన్ని కంప్లీట్ అయితే కనుక విల్ బి ఫస్ట్ డెవలపర్ సిటీ ఇన్ ఇండియా. థ్యాంక్ యూ.